దాని ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోడలు ఆమె కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆమె రాలే, ఎక్కడో బెంగళూరులో ఉండింది. ఆమె మీద కూర్చొని 400 కేజీలు బంగారు అంటావు, కేసులు అంటావు, ఏనేదో అంటావు. నీకు తెలుసా అసలు ఆమె చేసే కార్యక్రమం ఏంది మీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా. పులివెందులకు పోయి చూడుకో, వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా. ఒకసారి చూడుకో. ఆ రోజు అదే కాకుండా ఈరోజు ఒక విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో ఆ పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందుల్లో పెట్టిస్తాము. విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలే. ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే, ఇన్నటువంటి మదర్ తెరెసా ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదైనా ఉంటే ఆ పిల్లలతో సేపు కలెక్షన్ చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు. ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నాను.